హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లలో డీఏ, డీఆర్ అప్డేట్ అనమాట. అరియర్స్ అప్డేట్. 30 నెలల అరియర్స్ కోసం ఇలా సిద్ధం చేసుకోండి అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ఒక కీలకమైన కదలిక మొదలైందండి. ముఖ్యంగా గత 30 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నటువంటి అరియర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక ఊరటనిచ్చే వార్త అనే చెప్పవచ్చు. ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ట్రెజరీ సైట్ లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డీఆర్ అరియర్స్ బిల్లులను సబ్మిట్ చేయడానికి అవసరమైన ప్రత్యేక టేల్ లేదా ఆప్షన్ అనేది అతి త్వరలో, అంటే ఈరోజు లేదా రేపో అందుబాటులోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ సాంకేతిక ప్రక్రియ పూర్తయితేనే కార్యాలయాల వారీగా బిల్లులు పెట్టుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ వైపు నుంచి ఉండాల్సిన అన్ని రకాల పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యము. ముఖ్యంగా ఉద్యోగులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో ఎవరికైనా డీఏ అరియర్స్ క్రెడిట్ కాకపోయినా, లేదా గత ఏడాదికి సంబంధించిన బిల్లు ఏదైనా కారణం చేత పెండింగ్‌లో ఉన్నా, వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. చాలామంది గతంలో బిల్లులు సబ్మిట్ చేసిన నిధుల కొరత వల్లనో, లేక సాంకేతిక లోపాల వల్లనో అవి క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు. అటువంటి వారు ఇప్పుడు అప్రమత్తంగా ఉండి తమ పాత డీడీఓల నుంచి నాన్ ట్రయల్ సర్టిఫికేట్ సేకరించుకోవాలి. మరి ఈ సర్టిఫికేట్ అనేది మీరు సదరు బకాయిని గతంలో తీసుకోలేదని ధృవీకరిస్తుంది. తద్వారా కొత్తగా బిల్లు పెట్టేటప్పుడు ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వవు. ఈ సూత్రాలను సిద్ధంగా ఉపయోగించుకుంటే, సో, ఈ యొక్క పత్రాలను మనం సిద్ధంగా ఉంచుకున్నట్లయితే సైట్ ఓపెన్ అయిన వెంటనే జాప్యం లేకుండా బిల్లులను అప్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల డీఆర్ అరియర్స్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, జూలై 2018 నాటి బకాయిలకు సంబంధించి ఇంకా 20% పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల ప్రక్రియ అనేది సీఎఫ్ఎంఎస్‌లో ప్రారంభమైంది. మరి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఎస్‌జీపీఏ అధ్యక్షులు డి. వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి జి. ప్రభుదాస్ గారు ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. పెన్షనర్ల ఆర్థిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఈ సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ బకాయిల ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడి గారిని అయితే సంఘం నాయకులు గారు కోరారు. మరి వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రక్రియను ప్రారంభించినందుకు సంఘం తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఈ బకాయిలు విడుదల వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని పరిశీలిస్తే, గత ఏప్రిల్ 2024 తేదీన ఎస్‌జీపీఏ నాయకత్వం ఒక కీలకమైన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సుమారు 20% మంది పెన్షనర్లకు జూలై 2018 నాటి బకాయిలు అందలేదని వారు గుర్తు చేశారు. ఉదాహరణకు విశాఖపట్నంలోని సీతమ్మధార ట్రెజరీ పరిధిలోని సుమారు 16,500 మంది పెన్షనర్లు తమ హక్కుల కోసం వేచి చూస్తూ ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో తమకు రావాల్సిన బకాయిలను కళ్ళ చూడకుండానే కొందరు వృద్ధ పెన్షనర్లు మరణించారు. ఈ పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకున్న ఆర్థిక శాఖ వెంటనే బకాయిల విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ ఆదేశాల మేరకు పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలను లెక్కించి వాటిని పెన్షనర్ల పేస్లిప్‌లో కూడా చూపించడం ప్రారంభించారు. ఒకసారి పేస్లిప్ బకాయి మొత్తం పేస్లిప్‌లో అయితే కనిపిస్తే అది చెల్లింపు ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నట్టే అర్థము. సిపిఎస్ సాఫ్ట్‌వేర్‌లో ఈ సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో ఈ యొక్క ప్రక్రియ ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది. కాబట్టి మరో 2-3 పని దినాల లోపల పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ నగదు జమ అయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన అరియర్స్ కూడా ఈ నెలాఖరులోపు, అంటే మిగిలిన కొద్ది రోజుల్లోనే క్లియర్ అయ్యేలాగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్‌ను మరియు ట్రెజరీ అప్డేట్‌లను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.
ఈ బకాయిలు చేతికి అందితేనే ప్రస్తుత ఆర్థిక అవసరాలకు ఎంతో కొంత ఆసరాగా అయితే లభిస్తుంది అని అందరూ ఆశిస్తూ ఉన్నారు.